ఈరోజు ఒక ప్రధాన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి ఆ ఓనరు బహుశా చైర్మన్ అనుకుంటాను రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో తొలి పాలుకొని ఒక పెద్ద వార్త రాశారు. అందులో రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే కొన్ని వార్తా కథనాలు వండించబడతా ఉన్నారని వారు రాస్తూ దాంట్లో నా పేరును కూడా తీసుకొని వచ్చి వారు పెద్ద అక్షరాలతో రాశారు. ముందుగా అసలు సింగరేణి కాలరీకి సంబంధించిన ఆస్తులు బొగ్గు గనులన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మాది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఆ ఆస్తుల్ని ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను.